హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలా నా వ్లాగ్ని షేర్ చేస్తూ ఒక మంచి టాపిక్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అదేంటంటే నిద్ర గురించి. ఇప్పుడు ఏంటంటే ఈ బిజీ రోజుల్లో మనకి నిద్రకి టైం అనేది చాలా తక్కువగా దొరుకుతూ ఉంది కదా. దాని వలన మనకి హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒక్కరోజు మనకి నిద్ర తగ్గింది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ డేకి మనమంతా యాక్టివ్‌గా అయితే ఉండము. ఆ రోజుకంతా మనకి ఎలానో ఉంటుందనమాట. అయితే యాక్టివ్‌గా ఉండము. ఏ పని చేయాలన్నా మనకు కష్టంగా ఉంటుంది. అదే నిద్రకి ఉన్న ఇంపార్టెన్స్ అనమాట. ఎందుకైతే మనకి కంటి నిండా నిద్ర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన ఆరోగ్యం కూడా బావుంటుంది. అలాంటి నిద్ర గురించే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ పీరియడ్‌ని ఫేస్ చేస్తూ ఉన్నాను. నిద్ర అనేది తక్కువ అయితే నెక్స్ట్ డేకి నాకు ఓపిక లేకుండా అయిపోతుంది. మనకేంటంటే మన హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి. ఎందుకంటే మనమే ఫ్యామిలీని చూసుకోవాలి. మన మీద డిపెండ్ అయ్యే బోలెడు ఉంటారు కదా. అందుకని ముందు మనం కంటి నిండా నిద్రపోయి మన హెల్త్ అనేది బాగుంటే మనం వేరే వాళ్ళని చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఈ నిద్ర టాపిక్ గురించే నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఈ నిద్ర గురించి ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకు 6-8 గంటల నిద్ర అయితే ఖచ్చితంగా అవసరము. అది మన 20+ నుంచి 60 వాళ్ళకి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఖచ్చితంగా 18 గంటలు ఉండాలి. చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, పెద్దవాళ్ళైతే ఇలా 8 గంటలు అలా పడుకోవాలని చెప్పి అంటూ ఉంటాము. అయితే అలా పడుకోగానే ఇలా మనకి నిద్ర పడితే అంతకన్నా అదృష్టమా అని అనుకుంటాం మనం. కానీ అలా ఎప్పటికీ జరగదు. ఏదో కొంతమందికి అలా ఉంటుంది. అలా పడుకోగానే అలా నిద్రొస్తుంది. కానీ 90% పీపుల్‌కి పడుకున్న తర్వాత నిద్రపోవాలి అంటే కాసేపు మనం మొబైల్ చూడడము, అలా అటు తిరిగి, ఇటు తిరిగి ఎప్పటికో కానీ పడుకోము. ఈ కాలంలో ఏంటంటే పని ఒత్తిడి మూలాన అలసిపోయి పడుకున్నా మనకేంటంటే వెంటనే నిద్ర పట్టదు. మన కంటికి సరిపడా నిద్ర ఉంటేనే మన మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎంత కష్టపడినా రాత్రి సరైన నిద్ర ఉంటేనే మరుసటి రోజుకి హుషారుగా ఉండగలము. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తొందరగా నిద్రపోవడం, తొందరగా లేవడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. ఇంకా ఇంట్లో ఉండే లేడీస్‌కైతే ఇంట్లోనే ఉంటాం కానీ వేళకి సరిగ్గా తిండి, నిద్ర 2 ఉండవనమాట. ఇలా హౌస్ వైఫ్స్‌కి. ఎంతసేపు ఫ్యామిలీని చూసుకోవడంలో మనల్ని మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం కూడా మర్చిపోతున్నాము. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగోకపోయినా ఆ ఇంటి ఇల్లాలే అదంతా చూసుకుంటుంది. మరి తనకే ఆరోగ్యం బాగోకపోతే తనని, ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అందుకే వీలున్నంత వరకు టైంకి నిద్రపోవడం చాలా అవసరం. నేను ఇన్ని చెప్తున్నాను కానీ నాకు టైంకి నిద్ర ఉండదు. ఎందుకంటే పిల్లలు మెలకువగా ఉన్నంత సేపు మనం కూడా అలానే ఉండాలి. ఎందుకంటే పిల్లల నిద్రపోయే టైమింగ్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయి. అంతకుముందు మన చిన్నప్పుడు మనం 6:30 పడుకునేవాళ్ళమంట. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. 6:30 కల్లా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసేవాళ్ళు. అది ఎప్పటి వరకు అంటే 5వ క్లాస్ వచ్చేంత వరకు. ఆ తర్వాత ట్యూషన్‌కి వెళ్ళడం, అటు ఇటు వెళ్ళడం మూలాన టైం అయితే తగ్గిపోయింది కానీ 9 అయితే ఎప్పుడు దాటలేదనే చెప్పారు. 9 దాటి మేమెప్పుడు పడుకోలేదు. 9 లోపే పడుకునేవాళ్ళము నైట్ కూడాను. కానీ ఇప్పుడు మన పిల్లలేంటంటే అప్పుడు మొబైల్స్ లేవు. ఇప్పుడు మొబైల్స్ కూడా ఉన్నాయి పిల్లల చేతుల్లో. ఇంకా ఆ స్క్రీన్ టైమే పిల్లలకి ఎక్కువగా అలవాటు పడిపోయి వాళ్ళు మొబైల్ చూస్తేనే తినడము, మొబైల్ చూస్తేనే పడుకోవడము ఇలా ఉంటుందనమాట. కానీ నేనైతే పిల్లలకేంటంటే ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం నేను కాసేపు మొబైల్ ఇస్తాను. తర్వాత నేనసలు ఒప్పుకోననమాట మొబైలు. అంతకు ముందుతో పోలిస్తే మా పిల్లలు చాలా తక్కువ ఇప్పుడు మొబైల్ చూడడం అనేది.
ఒకసారి పడుకోబెట్టడానికి నేను రూమ్‌లోకి తీసుకొచ్చాను అంటే అసలు మొబైల్ అలో చేసేదే లేదు రూమ్‌లోకి. ఇంక పడుకోబెట్టే ముందే అలా కబుర్లు చెప్పి అలా పడుకోబెడుతూ ఉంటాననమాట. ఇంకా స్కూల్‌లో జరిగిన కబుర్లు అవన్నీ చెప్తూ ఉంటారు. స్కూల్‌లో ఏం చేశారు, స్కూల్‌లో వాళ్ళ డే ఎలా గడిచిందో ఆ కబుర్లన్నీ వాళ్ళకి పడుకోబోయే ముందే గుర్తొస్తూ ఉంటాయి. స్కూల్ నుంచి రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోవడము, హోంవర్క్ ఇలా బయట క్లాసెస్‌కి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. రాగానే మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టేసి, మళ్ళీ పడుకోబెట్టడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. కానీ అలా కబుర్లు చెప్తూ, చెప్తూ దగ్గర దగ్గర వాళ్ళు కూడా 10 దాటిపోతుందనమాట పిల్లలు పడుకునేసరికి. ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏంటంటే, పిల్లలకు కూడా అలవాటు పడిపోయారు మనతో పాటుగా. పిల్లలు కూడా ఇలా అలవాటు పడిపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి సమ్మర్ టైమ్‌లో అయితేను 12 దాటిపోయిందనమాట పిల్లలు పడుకునేసరికి. పగలంతా ఆడుతూనే ఉంటారు. ఎంత ఆడినా వాళ్ళు మన ఇంటి లోపలే ఈ 2 గదులు, ఈ హాలు, ఈ డైనింగ్ ఇంత లోపలే ఆడడం మూలాన వాళ్ళకి శరీరం అనేది అలసటైతే ఉండట్లేదు గదా! అందుకని వాళ్ళకి అలసిపోతే పిల్లలు మంచి నిద్రపోతారు. కానీ ఇలా ఫిజికల్‌గా వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయకపోవడం మూలాన పిల్లలైతే తొందరగా అయితే నిద్రపోరు. బయట ఔట్‌డోర్ గేమ్స్ అంటే మనకిక్కడ ఏంటంటే సిటీలో ఊర్లోలాగా పిల్లలందరూ కలిసి వీధి పిల్లలందరూ కలిసి ఆడుకోవడం అనేదైతే ఇక్కడ ఉండదు గదా! ఎందుకంటే మనకి చాలా భయం. ఎందుకంటే ఒక్కసారి అపార్ట్‌మెంట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కార్లు గానీ, బైకులు గానీ రైమని తిరుగుతూనే ఉంటాయి. ప్లస్ మనం గూడా పిల్లలతో పాటు మనం అక్కడే ఉండాలి. ఇప్పుడేంటంటే మనకి ఒక్కొక్కసారి కుదురుతుంది. ఒక్కొక్కసారి కుదరదనమాట. నాకు వీలున్నంత వరకు నేనైతే పిల్లల్ని కిందకి తీసుకెళ్ళి సైకిల్ తొక్కిచ్చడము, అలా తీసుకెళ్తూ ఉంటాను. అసలు పక్కనే మాకు పార్కుందనమాట. మా అపార్ట్‌మెంట్ పక్కనే పార్కుంది. కానీ పార్కుకి వెళ్ళడం గూడా చాలా తక్కువ. అంటే అంత టైం లేకుండా పోతుందనమాట. నేను చాలా సార్లు అనుకున్నాను అట్‌లీస్ట్ డే బై డే అన్నా శ్రితకి డాన్స్ క్లాస్ లేని రోజైనా నేను పార్క్‌కి తీసుకెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది అది, ఒక్కొక్కసారి కుదరట్లేదు. ఇంకా వీలున్నంత వరకు ఈవినింగ్ మా వారేంటంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మిల్క్ ప్యాకెట్స్ తీసుకొస్తూ ఉంటారనమాట అంతకుముందు. కానీ మా వారిని అలా తీసుకురావద్దు అని చెప్పి, ఇంకా ఈవినింగ్ పిల్లలతో నేనే బయటికి వెళ్ళి పాలు తీసుకొస్తూ ఉంటాననమాట. అలా వాళ్ళకి ఒక అరగంట అలా తిప్పినట్టుగా అవుతుందని చెప్పి, నేను నడిచే తీసుకువెళ్ళి అలా తీసుకొస్తూ ఉంటాను. అలా పిల్లలకి డైలీ సాయంత్రం 6 తర్వాత అలా పిల్లల్ని డైలీ తీసుకొస్తూ ఉంటున్నాను. ఇలా అయినా కొంచెం వాళ్ళు ఫిజికల్‌గా వాక్ చేసినా చాలు అని నాకనిపించింది. పిల్లలు మెలకువగా ఉన్నంత సేపు మనం కూడా వాళ్ళతో పాటు అలాగే ఉండాలి. వాళ్ళు పడుకున్నాక అప్పుడు కుదురుతుందనమాట మనకి నిద్రకి టైము. మళ్ళీ ఉదయమే 5 గంటలకు హడావిడి మొదలవుతుందింకా. నైట్ మనం ఏ టైంకి పడుకున్నా 5 గంటలకు లేవాల్సిందే. అలా లేస్తే కానీ ఇంట్లో పనులు చక్కబెట్టుకొని పిల్లల్ని స్కూలుకి పంపుతాము. మంచి నిద్ర కోసం మనం స్ట్రెస్‌కి ముందు దూరంగా ఉండాలి ఫస్ట్. నిద్రకి మనం ఒకటే టైం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అట్‌లీస్ట్ ఒక వారానికి అయినా మనకి ఆ టైం అలవాటు పడిపోతూ ఉంటుంది. అప్పుడే మనం టైంకి నిద్రపోతాము. ముఖ్యంగా ఏంటంటే స్క్రీన్ టైమ్ తగ్గించాలి. పిల్లలే కాదు మనం కూడా మొబైల్స్ చూస్తూనే ఉంటాము. ఇన్‌స్టాలో రీల్స్ కానీ, యూట్యూబ్‌లో షార్ట్స్ కానీ ఇలా మనం పైకి కిందకి ఫోన్‌ని స్క్రోల్ చేస్తూనే ఉంటాము టైం దొరికినప్పుడు. ఆ టైంని మనం చాలా తక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మంచి ఫుడ్ కూడా తీసుకుంటేనే మనకి చక్కగా నిద్ర పడుతుంది. ఫుడ్ టైమింగ్స్ కూడా మనం వీలైనంత వరకు అలవాటు చేసుకోవాలి. మేము సమ్మర్ హాలిడేస్‌కి ముందు వరకు స్కూల్ ఎప్పటి వరకైతే జరిగిందో, అప్పటి వరకు ఈవినింగ్ అయితే 8 మాది డిన్నర్ కంప్లీట్ అయిపోయేది. వన్స్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఆ టైంని మెయింటైన్ చేయలేకపోయాము. లాస్ట్ ఇయర్ అంతా నేను అదే పెట్టుకున్నాననమాట. 8 పిల్లలది మాది డిన్నర్ కంప్లీట్ అయిపోవాలని. లాస్ట్ ఇయర్ అంతా అలానే కంప్లీట్ చేశాము. ఎప్పుడో ఒకసారి స్కిప్ చేశామంతే. కానీ మాక్సిమం లాస్ట్ ఇయర్ అంతా అలానే చేశాము. కానీ పిల్లలకు వన్స్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మేము అటు ఇటు తిరగడము, ఊర్లెళ్ళడము అట్లా బాగా బిజీ షెడ్యూల్ మూలాన ఆ టైం అనేది పూర్తిగా నలుగురికి పోయిందనమాట. మేము నలుగురము అలా టైం అయితే మెయింటైన్ చేయట్లేదు. ఈ ఈసారి కూడా అలానే చేద్దామని చెప్పి స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయినా అలా చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పటి వరకు స్కూల్ స్టార్ట్ అయ్యి 15 డేస్ పైన అయింది.
15 డేస్ పైనే అయినా మళ్ళీ రొటీన్‌లోకి అయితే రాలేకపోయాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు నిద్రపోవడం అనేది చాలా తక్కువ. మధ్యాహ్నం ఒక 1 అవర్ టైం దొరికినా, ఆ టైంలో నిద్ర రాదు. అలా ఉందనమాట నా పరిస్థితి. మంచి నిద్ర, మంచి ఆరోగ్యానికి ప్రతీక. అందుకని వీలైనంత వరకు అందరము టైం దొరికితే ఖచ్చితంగా నిద్రపోవడం కోసము, మంచి టిప్స్ తీసుకొని, మంచి నిద్రపోవడం కోసము అలవాటు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము బావుంటాము, మన ఫ్యామిలీ కూడా బావుంటుంది. ఇదే అన్నమాట. నేను ఈరోజు నిద్ర గురించి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నా సిట్యుయేషన్ గురించే నేను చెప్పినట్టుగా ఉంది. నాదే కాదు ప్రతి ఫ్యామిలీలో ఇలానే జరుగుతూ ఉంటుంది. కాకపోతే నేను ఇది చెప్పాలనుకున్నాననమాట. ఇంకా ఈ రోజు డైలీ రొటీన్‌లో అయితే నేను దోస అయితే వేశాను బ్రేక్‌ఫాస్ట్‌కి. తర్వాత స్నాక్స్‌కి పిల్లలకైతే కీరా ముక్కలైతే పెట్టేశాను. శ్రిత అయితే తింటుంది, కంప్లీట్ చేస్తుంది కానీ సిద్ధు అయితే తినడనమాట. ఇలా శనగలైతే ఈవినింగ్ స్నాక్స్‌కి చేసేసాను. ఇంతేనండి ఈరోజు నా వీడియో. నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.